సార్ పేరు చెప్తారు ఇట్లా పైసలు పుట్టుకు 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 శతకాలు రాళ్ళంటే రాలుతాయి. 5,000 10,000 దినాలు నాడొచ్చి బియ్యం కట్టలకు దాన్ని దీనికి ఇస్తున్నావు మయ్యా నీ కడుపుసాలా కూడా. నువ్వు తలుచుకుంటే ఎంత సారు, నువ్వు దవకాన కట్టిస్తే ఈడెందుకు తెచ్చు సారు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, గుర్తుంటే సరిపోయా. ఇక ముచ్చట ఏంటంటే ఇక ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇక ఈ నియోజకవర్గానికి మా రాజన్న రాజగోపాలం సారు ఇక సార్ ఎక్కడుండో మరి ఆయన చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆ సార్ పేరు చెప్తానే ఇట్లా పైసలు పుట్టుకు 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 శతకాలు రాళ్ళంటే రాలుతాయి. అటోడు సార్ ఆ సార్ని నమ్ముకొని మునుగోడు మునుగోడు ఏముంది వేరే వేరే జిల్లాలలో వేరే వేరే మండలాలలో కూడా ఈయన కోసం ఎదురు చూస్తారట అప్పుడప్పుడు. అటువంటి సారు మాకు ఉన్నాడు. కానీ ఇక సార్ ఏదో ఫౌండేషన్ వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టి అంత మండలాలు మొత్తం తిరిగి ఏదో కంచి ఆపరేషన్లు అవి పెట్టి నడుపుతున్నాడు ఆ సారు. మంచిదే, నడిపితే మంచిదే. కానీ నేనేమంటా అంటే మరి నువ్వు ఆ మండలంలో ఒక్కొక్క రోజు శిబిరాలు పెట్టే బదులు నువ్వు తలుచుకుంటే ఎంత సారు. మరి మండలానికి ఒకటి మంచి హాస్పిటల్ దవాఖాన కట్టిస్తేందని ఓ 100 లక్షలు పెట్టి లేవా నీకాడ? 100 లక్షలు లేవా సారు? నువ్వు ఉప ఎన్నికల్లే నిన్ను చూస్తేనే రాష్ట్రంగా దేశమే కింద మీద అయింది. కింద మీద నీ పేరు చెప్తేనే అటువంటి రాజగోపాలం సారు నువ్వు. సారు నీకు మంచి పేరుంది, నిన్ను ఓళ్ళు ఏమంటలేరు. కానీ కోరుకుంటారు ప్రజలు అందరూ. ఏం కోరుకుంటారు అంటే మా రాజన్న అంటే ఏమనుకుంటామంటారు అందరూ. కాబట్టి ఆ మాట నేనేమంటున్నా అంటే మా రాజన్న అంటే ఏమనుకుంటున్నావు, అన్నోళ్ళ తల్లులు తండ్రులు నాయనమ్మలు తాతలకే ఆరోగ్యాలు బాగా లేకుండా అయితే ఎక్కడ పోవాలని తెలుస్తలేదు సారు. ఉడుకు రక్తం మీద ఉన్నాం కాబట్టి మా రాజన్న అని అంటారు అందరూ. మరి వాళ్ళ ఇంట్లో అమ్మకో నాయనమ్మకో అయితే పట్నం పోవాలి సారు, అది తెలుస్తలేదు మా వాళ్ళకు. అందుకనే కొంతమంది ఏమంటారు మరి రాజన్న మునుగోడు మొత్తం తిరిగి అన్ని మండలాల శిబిరాలు పెట్టిస్తుండే. కానీ శిబిరం ఒకరోజు పెట్టిస్తే ఏం సకదనం సారు. ఎప్పుడు ఉండేటట్టు మండలానికి ఒకటి పెద్ద దవాఖానా 100 పడకలదో 200 పడకలదో దవాఖానా కట్టిస్తే ఎప్పుడు నువ్వు గుండెలలో ఉంటావు కదా సారు. ఇంట్లో కడుపులు ఉంటావు, గుండెలు ఉంటావు, తలకాయలు ఉంటావు, లేస్తే నువ్వే కనిపిస్తావు సారు. గా పుణ్యం కట్టుకో అని అంటారు ప్రజలందరూ. విన్నావా? మరి నువ్వు గవి కట్టాక ఇక నువ్వు ఈ శిబిరాలు అంటే అనగానే అదికొస్తుంది సారు. ఈ మరిగూడెం మండలంలో కొడుక అది అంత పెద్ద ఉంది దవాఖానా, పేరుకు పెద్ద దవాఖానా. అందులో ఏముంది సారు చెప్పు, నాకు ఒక్కటి చెప్పు. ఏముందో నిరూపించు. అంత పెద్ద దవాఖానా కడితే అందులో ఏమున్నాయి? వస్తే సామెతకు వచ్చిపోతున్నట్టుంది నర్సులు. పెద్ద ఏమన్నా జరిగితే రాని నొప్పి వస్తే ఉందా సార్? అందులో పరికరాలు అన్నాయి ఉంటాయి కదా, చూసా మిషన్లు అవి ఉన్నాయా? అంత పెద్ద దవాఖానా కట్టినందుకు ఎక్కడ పోకుండా అందరూ ఆడ నిండాలి. మొత్తం మునుగోటు మొత్తం ఆడ నిండాలి వల్ల మంచిగా ఉంటే. పట్నం ఎందుకు పోవాలి సారు? పట్నం పోయేవారు కదా పానం బాయ నడవంతరాన వాళ్ళ బాధలు నీకు ఎరకా సారు? అమ్మో ఎందుకు ఎరకలే? పట్నం పోతా నడవంతరాన పానం పోయింది అనుకో, పానం పోయిన సంగతి నీకు చెప్తూనే ఉండి రమటే. నీకు చెప్తా నువ్వు కూడా తెల్లారు వస్తూనే ఊచివి, పూలదండ వేస్తూనే ఊచివి. పూలదండ వేస్తే 5,000 10,000 దినాలు నాడొచ్చి బియ్యం కట్టలకు దాన్ని దీనికి ఇస్తున్నావు మయ్యా నీ కడుపుసాలా కూడా. మళ్ళీ అట్ట నీదే పేరేనా? నువ్వు దవాఖాన కట్టిస్తే ఈడెందుకు చచ్చు సారు? చచ్చునా? దవాఖానలు కట్టిస్తే ఎవడు రావడు, 4 రోజులు బతుకుతారు. విన్నావా సారు? బియ్యం కట్టలు వేసేది మీరే, ఎలక్షన్లలో మందు దాపిచ్చేది మీరే, పైసలు వాంచేది మీరే, దవాఖానలు కట్టేయకుండా ఉంచేది మీరే. ఇప్పుడు కంటి పరీక్షలు మూత్ర పరీక్షలు అని మీరు పెడితే ఒక్కరోజు బాగవుతాను కట్ట వెనకటి కట్ట మీతి మీసాలు కోరుకున్నట. పండుగ 11 వద్దుల పండుగ ఉంటుంది అని ఇవాళనే కొరుక్కున్నట్టు ఆడు. ఎందుకంటే పండుగకు వచ్చి బియ్యం గిట్ట వస్తాడు వాళ్ళు చూస్తాడు అని వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని 10 రోజుల ముందే గిక్కున్నట మీసాలు. అట్ట ఉంది సార్ ఈ సామెత మయ్యగానే. ఎందుకంటే నువ్వు మా రాజగోపాలువు, మా మునుగోటికి మా రాజగోపాలువు. నిన్ను ఉవ్వలేమంటలేరు, నిన్ను ఎప్పుడు నెత్తిల్లే పెట్టుకుంటారు. కానీ ఈ మంచి పనులు అయితే చేయరా సారు? ఫస్ట్ దవాఖానలో చెయ్యి, తర్వాత చదువుకునే పిల్లలది ఉంది, మళ్ళీ ఇంకోనాడు చెప్తా. అయ్యా వస్తా మరి.